ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురు గల్లంతయ్యారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటన ఒక్కసారిగా షాకింగ్గా మారింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. కన్స్ట్రక్షన్ జరుగుతున్న క్రమంలోనే కూలిపోయింది, కుప్పకూలిపోయింది. నిట్ట నిలువున కుప్పకూలిపోయింది. ఈ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. చైనాలో ఘోర ప్రమాదానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఘటనలో ఇప్పటికే పలువురు గల్లంతయ్యారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిచువాన్ కింగాయ్ రైల్వే లైన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా డీటెయిల్ రావాల్సి ఉంది. సహాయక చర్యలకు ఉపక్రమించడం జరిగింది అక్కడ రక్షక దళాలు. దాంతోపాటు మరికొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ని కూడా రంగంలోకి దించింది చైనా. ఇప్పటికీ 12 మంది, సుమారుగా 12 మంది అంటూ కూడా లెక్కలు ఉన్నప్పటికీ కూడా ఆ సంఖ్య 20కి చేరుండొచ్చు అంటూ కూడా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్. ఈ ఘటనలో కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ మిడిల్ పార్ట్ ఎల్లో రివర్కి సంబంధించి ఎల్లో రివర్కి దిగువన వస్తుంది ఇది. ఆ ఎల్లో రివర్ దిగువన భాగాన ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతోంది చైనా. గ్లోబల్ టైం ఒకటే చెప్తోంది. గ్లోబల్ టైం ఏముంటుందంటే జియాంజా ఎల్లో రివర్ బ్రిడ్జ్ ఇక్కడ కింగ్ షై సెక్షన్కి సంబంధించి సిచువాన్ కింగ్ హై రైల్వే లైన్కి సంబంధించి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఈ అండర్ కన్స్ట్రక్షన్లో బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 20 మంది మృతి చెందారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఇంకొంతమందికి తీవ్ర గాయాలయ్యాయంటూ కూడా కథనాలు చెప్తున్నాయి. ఈ ప్రాజెక్టులో సుమారు 16 మంది ఆ సందర్భంలో, అంటే అటుగా వెళ్తున్న వారు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది అక్కడ ఆ ప్రాజెక్ట్ సైట్లో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అక్కడ దానికి కనెక్టివిటీలో ఉన్న తీగలు పూర్తిగా తెగిపోయాయి. మీరు చూడొచ్చు బోట్లు సహాయక చర్యలకు రంగంలోకి దిగాయి బోట్లు. దాంతోపాటు ఎల్లో రివర్కి సంబంధించి దిగువన ఉంది ఈ రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ని కనెక్ట్ చేసేందుకు ఎల్లో రివర్ మీదుగా, అంటే ఎల్లో రివర్కి దిగువన ఉంది అది రైల్వే లైన్. అది ఆ రైల్వే లైన్కి సంబంధించిన బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేస్తోంది చైనా. కన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో మధ్యలో భాగం, అది చాలా కీలకమైన భాగం. మీరు చూస్తే అక్కడ పైకి ఆ లెఫ్ట్ సైడ్ పై భాగాన ఒక ప్రొక్లైనర్ లాంటిది ఒకటి ఉంది. మీరు చూస్తే కనుక అక్కడ వాటిని అరేంజ్ చేశారంటే అవి ఎంత సత్తతో ఉండుంటాయో అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోని ఆ స్థానిక మీడియా ప్రకారం ఏకంగా 90కి పైగా వెహికల్స్ని అక్కడ ఆపరేషన్స్లోకి, రెస్క్యూ ఆపరేషన్స్లో భాగం చేయడం అయింది చైనా. దాంతోపాటు 27 బోట్లని, ఒక హెలికాప్టర్లని, వీటితో పాటు 5 రోబోట్లని, సుమారు 1000 మందికి పైగా సహాయక బృందాన్ని రంగంలోకి దించింది చైనా. 6 హాస్పిటల్స్ని సిద్ధం చేసింది. గ్రీన్ ఛానల్స్ని ఏర్పాటు చేసింది. 6 హాస్పిటల్కు గ్రీన్ ఛానల్స్ని ఏర్పాటు చేసింది. ఒకవేళ ఎవరైనా కనుక ప్రమాదంలో గాయాలతో బయటపడితే వాళ్ళని వెంటనే దగ్గరలోనే హాస్పిటల్కి తరలించి చికిత్స అందించాలంటూ కూడా చెప్పుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎమర్జెన్సీ ఇప్పటికీ ఆ ఘటనా ప్రదేశానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ని పరిశీలించడం జరుగుతోంది. గతేడాది డిసెంబర్లో 13 మంది మిస్ అయిన ఘటనకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఒక కన్స్ట్రక్షన్ సైట్లో, అది కూడా ఇక్కడ దక్షిణ చైనీస్ సిటీ షెన్జాన్కి సంబంధించి. అయితే ఆ ఘటనలో ఒక్కరు కూడా ప్రాణాలతో బ్రతికిన సందర్భం లేదు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం అటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఘటనా ప్రదేశంలో బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే నది లోయ ఎక్కువ ఉంది, ఆ లోతు ఎక్కువ ఉంది. ఆ ప్రాంతం మీరు చూడొచ్చు. దాదాపు కొండ పైన ఉన్న ఆ బ్రిడ్జ్ విజువల్ని, ఆ తీగలన్నీ తెగిపోయాయి. దాంతోపాటు కొన్ని విద్యుత్ తీగలు ఉన్నాయి. దానికి విద్యుత్ తీగలు కూడా తెగిపోయి కింద పడడంతో కాస్త ఎలక్ట్రిక్యూషన్ కూడా జరిగింది. బోట్లను తీసుకువెళ్తున్నారు సహాయక చర్యలు భాగం చేయడానికి. వారిని కాపాడేందుకు చైనా శతవిధాల ప్రయత్నం చేస్తోంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ ఇది. అంటే ఇటువైపు ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని కలిపేందుకు ఏ 2 ప్రాంతాల గురించి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే సిచువాన్ కింగాయ్ రైల్వే లైన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చైనా అధికారిక మీడియాగా మాట్లాడుకుని గ్లోబల్ టైమ్స్ కావచ్చు, దాంతోపాటు స్థానిక మీడియాలు ఒకటే చెప్పడం జరుగుతోంది. ఈ బ్రిడ్జ్కి సంబంధించి ప్రస్తుతం కూలిన ఘటనలు, రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతం చేయడం జరిగిందంటూ కూడా చైనా మీడియా చెప్తున్నాయి. చైనా వార్తాపత్రికలు కావచ్చు, చైనా న్యూస్ అవుట్లెట్స్ చెప్తున్న సందర్భం. ఈ క్రమంలో చైనా ఇటువంటి ప్రమాదానికి గురి కావడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? చైనాకి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటే చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ని తలపెడుతూ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు సిపెక్ అంటూ చైనా నుంచి పాకిస్తాన్ మీదుగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది సిద్ధం చేస్తుంది. దీంట్లో చైనా భాగస్వామ్యాన్ని పాకిస్తాన్ అక్కడ ఒప్పుకోవటం లేదు. సో అదంతా వేరే విషయం అవుతుంది మళ్ళీ. కానీ ఈ నిర్మాణంలో బ్రిడ్జ్ కూలిపోవడం చైనాను ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ మీరు చూడొచ్చు, మన కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా హైదరాబాద్లో, ఆ మాదిరి. బట్ ఇదేంటంటే రైల్వే బ్రిడ్జ్. అఫ్ కోర్స్ మనకు కూడా రైల్వే బ్రిడ్జ్లు ఉన్నాయి. గోదావరి, కృష్ణ నదుల మీద రైల్వే బ్రిడ్జ్ను చూస్తే మనకు అర్థమవుతుంది. మనకి తెలుగు వారికి బాగా తెలిసింది గోదావరి బ్రిడ్జ్. గోదావరి బ్రిడ్జ్ కాదు, మరికొన్ని బ్రిడ్జ్లు కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ కాస్త లాంగెస్ట్గా మాట్లాడుకుంటాం. రాజమండ్రి బ్రిడ్జ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాదాపుగా 5 నిమిషాలు పడుతూ ఉంటుంది, 5 నుంచి 10 నిమిషాలు అంటూ ఉంటారు. సో ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది? చైనా భారత్ను మించిపోదాం అనుకుంటున్న సందర్భం. అఫ్కోర్స్ ఇప్పుడు రిలేషన్స్ కొంచెం మళ్ళీ డెవలప్మెంట్ మళ్ళీ తిరిగి పుంజుకున్నప్పటికీ కూడా సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నించండి. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సమ్ వెరీ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురు గల్లంతయ్యారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటన ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్న క్రమంలోనే కూలిపోయింది, కుప్పకూలిపోయింది. నిట్ట నిలువున కుప్పకూలిపోయింది. ఈ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తుంటే కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. చైనాలో ఘోర ప్రమాదానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఘటనలో ఇప్పటికే పలువురు గల్లంతయ్యారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిచువాన్ కింగాయ్ రైల్వే లైన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా డీటెయిల్ రావాల్సి ఉంది. సహాయక చర్యలకు ఉపక్రమించడం జరిగింది. అక్కడ రక్షక దళాలు, దాంతోపాటు మరికొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ని కూడా రంగంలోకి దించింది చైనా. ఇప్పటికీ 12 మంది, సుమారుగా 12 మంది అంటూ కూడా లెక్కలు ఉన్నప్పటికీ కూడా ఆ సంఖ్య 20కి చేరుండొచ్చంటూ కూడా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్. ఈ ఘటనలో కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ మిడిల్ పార్ట్ ఎల్లో రివర్